హాయ్ గైస్, వెల్కమ్ టు స్మార్ట్ తెలుగు ఫైనాన్స్. ఫ్రెండ్స్, మన దగ్గర కేవలం పాన్ కార్డ్, ఆధార్ కార్డ్, అలాగే మంత్లీ స్టేబుల్ ఇన్కమ్ ఉంటే చాలు 6,000 నుంచి 10 lakhs వరకు లోన్ ఇచ్చే ఒక బెస్ట్ లోన్ యాప్ గురించి అయితే ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఆ లోన్ యాప్ ఏంటి, ఆ లోన్ యాప్ లోన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు క్లియర్ గా అర్థమవుతుంది. సో నేను చెప్పబోయే అప్లికేషన్ ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి, అలాగే 100% జెన్యూన్ లోన్ యాప్ అనమాట. సో ఆలస్యం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. గైస్, వీడియో స్టార్ట్ చేయడానికి ముందు నాదొక చిన్న రిక్వెస్ట్. మీరు కనుక ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే లోన్ యాపే క్రెడిట్ బి అనమాట. ఇది మీ అందరికీ తెలిసిందే యాపే. కొత్త లోన్ యాప్ అయితే ఏం కాదు. ఇది 100% జెన్యూన్ లోన్ యాప్. అలాగే ఆర్బీఐ అప్రూవ్డ్ ఎన్బిఎఫ్సి అనమాట. ఎన్బిఎఫ్సి అంటే తెలుసు కదా ఫ్రెండ్స్, నాన్ బ్యాంకింగ్ ఫినాన్షియల్ కంపెనీ. సో నా సజెషన్ ఏంటంటే, ఫస్ట్ వెళ్ళంగానే లోన్ యాప్స్‌లో అయితే లోన్ అయితే తీసుకోకండి. ఫస్ట్ బ్యాంక్స్‌లో అయితే ట్రై చేయండి. ఎక్కడ లోన్ రానప్పుడు మాత్రమే లోన్ యాప్స్‌లో లోన్ తీసుకోండి ఫ్రెండ్స్. అలాగే లోన్ యాప్‌లో లోన్ తీసుకుంటే సరిపోదు. టైమ్‌లీ పేమెంట్ చేయండి. టైమ్‌లీ పేమెంట్ చేసుకోగలం అనుకున్న వాళ్ళు మాత్రం ఈ లోన్ యాప్స్‌లో లోన్ అయితే తీసుకోండి. అవసరానికి లోన్ తీసుకునేసి టైమ్‌లీ పేమెంట్ చేయకోకుండా ఇబ్బంది పాలైతే పడకండి. ఫస్ట్ ఈ క్రెడిట్ బి లోన్ యాప్ గురించి మనం బ్రీఫ్‌గా మాట్లాడుకున్నట్లయితే, దీని యొక్క ఎలిజిబిలిటీకి చూసినట్లయితే ఏజ్ అనేది మనకి 21 అబోవ్ ఉన్నట్లయితే సరిపోతుంది. అలాగే మంత్లీ స్టేబుల్ ఇన్కమ్ ఉంటే సరిపోతది. నాకు తెలిసి 25,000 గనుక మీకు మంత్లీ ఇన్కమ్ ఉన్నట్లయితే బెటర్‌గా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే ఈ లోన్ అప్లై చేసినప్పుడు మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ ఏంటంటే ఆధార్ కార్డ్, పాన్ కార్డ్ ఉంటే సరిపోతది. ఇంకా ఎటువంటి సాలరీ స్లిప్స్ కానీ, బ్యాంక్ స్టేట్మెంట్స్ గానీ మీకేమి అవసరం ఉండదు. ఇంకా అలాగే సిబిల్ స్కోర్ అనేది మనకి 700+ ఉన్నట్లయితే బెటర్‌గా లోన్ వచ్చే అవకాశం ఉంటుంది. ఈ లోన్ యాప్‌కే కాదు, ఏ లోన్ యాప్స్‌లో కానీ, లేదంటే ఏ క్రెడిట్ కార్డ్ గానీ మీరు అప్లై చేసుకునేటప్పుడు సిబిల్ స్కోర్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ సిబిల్ స్కోర్ అనేది మీకు ఎంత బెటర్‌గా ఉంటే అంత బెటర్‌గా మీకు ఆఫర్స్ అనేవి రావడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ క్రెడిట్ బిలో లోన్ ఎలా అప్లై చేసుకోవాలో మీకు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. గైస్, మీకు ఈ క్రెడిట్ బి లోన్ యాప్ యొక్క అప్లికేషన్ లింక్‌ని మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని ఈ లోన్‌కైతే అప్లై చేసుకోండి ఫ్రెండ్స్. ఫస్ట్ మీరు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి లింక్‌ని డౌన్‌లోడ్ చేసుకొని అప్లికేషన్ ఓపెన్ చేయగానే మీకు ఇలాంటి ఇంటర్ఫేస్ అయితే కనపడుతుంది. ఇక్కడ చూసారంటే అలో క్రెడిట్ బి టు సెండ్ యూ నోటిఫికేషన్స్ అని కనిపిస్తుంది. అంటే నోటిఫికేషన్ మనకు రావాలా వద్దా అని ఇక్కడ అడగడం జరుగుతుంది. జస్ట్ అలో చేసేసేయండి. నెక్స్ట్ చూసారంటే చూస్ యువర్ డిస్‌ప్లే లాంగ్వేజ్ అని కనిపిస్తుంది. లాంగ్వేజ్‌ని అయితే సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ స్టెప్‌లో చూసారంటే వెల్కమ్ టు క్రెడిట్ బి గెట్ ఇన్‌స్టాంట్ పర్సనల్ లోన్ అప్ టు 5 లాక్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ 5 లాక్స్ పర్సనల్ లోన్ అనేది సాలరీడ్ పర్సన్‌కి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. కింద చూసారంటే ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అని ఉంది కదా! ఇది ఎవరికైనా ఇవ్వడం జరుగుతుంది. అంటే బిజినెస్ పర్సన్‌కి, నార్మల్ పీపుల్‌కి, సెల్ఫ్ ఎంప్లాయిడ్‌కి వీళ్ళందరికీ ఈ ఫ్లెక్సీ పర్సనల్ లోన్ అయితే ఇందులో ఇవ్వడం జరుగుతుంది. కింద చూసారంటే పర్చేస్ ఆన్ ఈఎంఐ కింద కూడా మనం 2 లాక్స్ వరకు లోన్ తీసుకోవచ్చు. అలాగే బిజినెస్ లోన్ కూడా మనం 4 లాక్స్ వరకు అయితే తీసుకోవచ్చు. ఇవన్నీ తీసుకోవాలంటే ఫస్ట్ మనం సైన్ అప్ అయితే చేసుకోవాలి కదా! దానికోసం లాగిన్ సైన్ అప్ విత్ మొబైల్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో సైన్ అప్ కోసం మన యొక్క 10 డిజిట్స్ మొబైల్ నంబర్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాలి. మన మొబైల్ నంబర్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో మనం ఎంటర్ చేసినటువంటి మొబైల్ నంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ పర్మిషన్స్ అడుగుతుంది. లైక్ ఎస్ఎంఎస్, ఇన్‌స్టాల్డ్ అప్లికేషన్స్ అని, కెమెరా, మైక్రోఫోన్ వీటన్నిటికి పర్మిషన్స్ అయితే అడుగుతుంది. క్రెడిట్ బి లోన్ యాపే కాదు, మిగతా ఏ లోన్ యాప్స్ నావీ కానీ, మనీవ్యూ కానీ, బ్రాంచ్ కానీ ఏ లోన్ యాప్ తీసుకున్నా ఈ పర్మిషన్స్ అనేవి అన్ని లోన్ యాప్స్ అడుగుతాయి. సో వీటన్నిటిని చదువుకొని ఒకసారి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని ఐ అగ్రీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క క్రెడిట్ బి లోన్ యాప్ గురించి బ్రీఫ్‌గా ఇన్ఫర్మేషన్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ చూసారంటే లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా! వీళ్ళే మనకు లోన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఈ లోన్ యాపే కాదు, ఏ లోన్ యాప్‌లో కూడా మనం లోన్ అప్లై చేయగానే డైరెక్ట్ ఆ లోన్ యాప్ మనకు లోన్ అయితే ప్రొవైడ్ చేయడు. అందులో కొన్ని లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉంటారు. మనం అప్లై చేసుకున్నటువంటి లోన్ అప్లికేషన్ ఈ లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నారు కదా! వీళ్ళకైతే వెళ్తుంది. వీళ్ళలో ఒక్కరు మనకి లోన్ అనేది సెండ్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సో ఇక్కడ చూసారంటే దాదాపు నాకు తెలిసి 13 లెండింగ్ పార్ట్నర్స్ అయితే ఉన్నారు. సో వీటన్నిటిని చూసుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌లో టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో నెక్స్ట్ స్టెప్‌లో మనం పాన్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరుగుతుంది. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, లోన్‌కి గాని, క్రెడిట్ కార్డ్‌కి గాని అప్లై చేసే ముందర మీ ఒరిజినల్ పాన్ కార్డ్‌ని, ఆధార్ కార్డ్‌ని అయితే మీకు దగ్గరలో ఉంచుకోండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఆ డీటెయిల్స్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో అందుకే మీకు దగ్గరలో ఉంచుకోండి. ఇక్కడైతే మీ పాన్ కార్డ్ డీటెయిల్స్ ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి 2 చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి.
సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ఇన్‌కమ్ డీటెయిల్స్ అయితే ఇక్కడ ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. డేట్ ఆఫ్ బర్త్. ఈ డేట్ ఆఫ్ బర్త్ అనేది యాస్ పర్ యువర్ పాన్ కార్డ్. పాన్ కార్డ్ ఏదైతే మీ డేట్ ఆఫ్ బర్త్ ఉంటుందో అదే ఇక్కడ ఎంటర్ అయితే చేసేయండి. సో, ఎంప్లాయ్‌మెంట్ టైప్ మీరు సాలరీడ్ అయితే సాలరీడ్, సెల్ఫ్ ఎంప్లాయిడ్ అయితే సెల్ఫ్ ఎంప్లాయిడ్ అని క్లిక్ చేసుకోండి. అలాగే మంత్లీ ఇన్‌కమ్ సాలరీ అనేది 25,000 అయితే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ 25,000 మెన్షన్ చేయడం వల్ల వాళ్ళేమొచ్చి మీకి చెకింగ్ అయితే చేయరు. సో, జస్ట్ ఇక్కడ మంత్లీ ఇన్‌కమ్ 25,000 పెట్టుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ ప్రాసెస్‌లో కొంచెం టైమింగ్ అయితే తీసుకుంటుంది. ఇక్కడ మన పాన్ కార్డ్ డీటెయిల్స్ మొత్తం ఎంటర్ చేసాం కాబట్టి మన యొక్క అప్లికేషన్ అయితే వాళ్ళు వెరిఫికేషన్ చేస్తుంటారు. సో, కొంచెం సేపు అయితే ఇక్కడ వెయిట్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారా ప్రొఫైల్ ఇన్ఫర్మేషన్ మనకి ఇక్కడ 3 స్టెప్స్ అయితే కనిపిస్తున్నాయి. కేవైసీ డాక్యుమెంట్స్, జనరల్ ఇన్ఫర్మేషన్, రెఫరెన్సెస్ ఈ 3 స్టెప్స్ మనం కంప్లీట్ చేసినట్లయితే మన యొక్క లోన్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, ఫస్ట్ ఇప్పుడైతే కేవైసీ డాక్యుమెంట్స్ పైన అయితే క్లిక్ చేసేద్దాం. సో, కేవైసీ డాక్యుమెంట్స్‌లో మనం అడ్రెస్ ప్రూఫ్, పాన్ కార్డు, సెల్ఫీ ఈ 3 అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. ఈ 3 అప్‌లోడ్ చేస్తే కేవైసీ డాక్యుమెంట్స్ ఆప్షన్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. సో, అడ్రెస్ ప్రూఫ్ కోసం అప్‌లోడ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారంటే సెలెక్ట్ వన్ మెథడ్ అని ఆధార్ ఈకేవైసీ, ఫిజికల్ కేవైసీ అడ్రెస్ ప్రూఫ్ కోసం ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. నన్ను అడిగినట్లయితే ఆధార్ కేవైసీ అనేది కొంచెం ఫాస్ట్‌గా అయితే ప్రాసెస్ కంప్లీట్ అవ్వడం జరుగుతుంది. ఫిజికల్ కేవైసీ అనేది కొంచెం టైం తీసుకుంటుంది. సో, ఇప్పుడైతే ఆధార్ కేవైసీ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో హౌ టు అప్‌లోడ్ ఆధార్ ఈకేవైసీ అని కొన్ని స్టెప్స్ అయితే వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. వాటినైతే చదువుకునేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో ఆధార్ నంబర్ అయితే ఇక్కడ అడగడం జరుగుతుంది. సో, మీ యొక్క ఆధార్ నంబర్‌ని ఎంటర్ చేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇక్కడ మీ ఆధార్‌కి లింకప్ అయినటువంటి మొబైల్ నంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ కూడా కొంచెం టైం అయితే తీసుకుంటుంది మన డీటెయిల్స్ వెరిఫికేషన్ చేసుకోవడం కోసం. సో, ఒక 2 మినిట్స్ 1 ఆర్ 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో చూసారా అడ్రెస్ ప్రూఫ్ కింద ఆధార్ అప్‌లోడెడ్ అని కనిపిస్తుంది. ఇంకా నెక్స్ట్ మనం పాన్ కార్డ్‌ని అయితే అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దానికోసం అప్‌లోడ్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. పాన్ కార్డ్‌ని మనం ఫ్రంట్ సైడ్, బ్యాక్ సైడ్ 2 సైడ్స్ ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. సో, అప్‌లోడ్ ఫ్రంట్ అని ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే సెలెక్ట్ ఏ మెథడ్ టు అప్‌లోడ్ అంటే అప్‌లోడ్ ఫ్రమ్ గ్యాలరీ, టేక్ ఫోటో విత్ కెమెరా. మీకు ఏ ఆప్షన్ బెటర్‌గా ఉంటే దాన్నైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. పాన్ కార్డ్‌ని బ్యాక్ సైడ్, ఫ్రంట్ సైడ్ క్లియర్‌గా ఇన్ఫర్మేషన్ వచ్చేటట్లు ఫోటో తీసుకునేసి అప్‌లోడ్ అయితే చేసేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా పాన్ కార్డ్ అప్‌లోడెడ్. ఇంకా థర్డ్ సెల్ఫీ అయితే మనం అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. దీనికోసం క్యాప్చర్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేసి మన ఫేస్‌ని మంచి లైటింగ్ ఉన్నటువంటి ప్లేస్‌లో పెట్టుకునేసి ఫోటో నీట్‌గా వచ్చేటట్లు ఒక ఫోటో తీసుకొని క్యాప్చర్ చేసినట్లయితే సరిపోతుంది ఫ్రెండ్స్. సో, ఇది చూసారా సెల్ఫీ అప్‌లోడెడ్. సో, ఇవన్నీ కంప్లీట్ అయిపోయినాయి గదా! అంటే బ్లూ టిక్ మార్క్స్ వచ్చేసినాయి గదా! ఇప్పుడైతే సబ్మిట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దానిపైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో ఇప్పుడు కేవైసీ డాక్యుమెంట్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకా జనరల్ ఇన్ఫర్మేషన్ అనేది వీళ్ళు మనకి ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. అంటే ఇది సెకండ్ స్టెప్ అనమాట. సో, దానికోసం జనరల్ ఇన్ఫర్మేషన్ పైన అయితే క్లిక్ చేసేయండి. ఇక్కడ చూసారంటే సెలెక్ట్ వన్ స్టెప్ అని ఈమెయిల్ ఫ్రమ్ జీమెయిల్ అని లేకపోతే ఎంటర్ ఈమెయిల్ అడ్రెస్ అని అడగడం జరుగుతుంది. నన్నడిగితే ఫస్ట్ స్టెప్ అయితే మనకు ఫాస్ట్‌గా అవుతుంది కాబట్టి ఫస్ట్ స్టెప్‌ని సెలెక్ట్ చేసుకొనేసి కంటిన్యూ ఆప్షన్ పై అయితే క్లిక్ చేయండి. ఇక్కడ మన మొబైల్‌లో ఉన్నటువంటి ఈమెయిల్స్ అన్నీ రావడం జరుగుతుంది. మీకు ఏ ఈమెయిల్ అయితే అక్కడ మెన్షన్ చేయాలనిపిస్తుందో ఆ ఈమెయిల్ ఐడీని ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఇక్కడ చూసారంటే జనరల్ ఇన్ఫర్మేషన్ కింద మ్యారిటల్ స్టేటస్ అనేది ఇక్కడ అడగడం జరుగుతుంది. మీరు మ్యారీడా? సింగిలా? డివోర్స్‌డా? అని అడగడం జరుగుతుంది. మీరు ఏదైతే అది ఇక్కడ సెలెక్ట్ చేసుకోండి. అలాగే ఎడ్యుకేషన్ మీ యొక్క ఎడ్యుకేషన్ ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ప్రొఫెషనల్ టైప్ అంటే ప్రొఫెషనల్ ఆర్ ఆక్యుపేషన్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ మీరు ఏం వర్క్ చేస్తుంటారు? లైక్ బ్యాంక్ ఎంప్లాయా? ఆటో డ్రైవరా? బిజినెస్ పర్సనా? ఏదైతే అది ఇక్కడైతే సెలెక్ట్ చేసుకోండి. కింద చూసారంటే కమ్యూనికేషన్ అడ్రెస్ సేమ్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్ అంటే కేవైసీ డాక్యుమెంట్‌లో మనం ఆధార్ అయితే అప్‌లోడ్ చేసాం కదా! ఆ ఆధార్‌లో ఉన్నటువంటి అడ్రెస్ ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రెస్ సేమ్ ఉన్నట్లయితే ఇక్కడ సేమ్ యాజ్ కేవైసీ డాక్యుమెంట్ పైన టిక్ చేసుకోండి. లేకపోతే మనం న్యూ అడ్రెస్‌ని అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. టైప్ ఆఫ్ రెసిడెన్స్ అంటే మనం ఉన్నటువంటి ఇల్లు ఓన్‌డా? రెంటెడా? లేకపోతే ఆఫీస్ ప్రొవైడెడా? పీజీనా? అదర్సా? ఏ ఆప్షన్ అయితే దాన్ని ఇక్కడైతే ఎంటర్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఇప్పుడైతే జనరల్ ఇన్ఫర్మేషన్ సెకండ్ స్టెప్ కూడా మనకి కంప్లీట్ అవ్వడం జరిగింది. ఇంకా థర్డ్ స్టెప్ రెఫరెన్సెస్ ఉంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. ఇక్కడ రెఫరెన్సెస్ కోసం ప్రొవైడ్ కాంటాక్ట్ రెఫరెన్స్ ఆఫ్ ఫాదర్, మదర్, స్పౌస్. సో, ఇక్కడ మీ మదర్‌ది గాని, మీ ఫాదర్ గాని, స్పౌస్ అంటే మీ యొక్క భార్యది గాని ఇక్కడ ఫోన్ నంబర్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. జస్ట్ వీళ్ళు రెఫరెన్సెస్ కోసమే వాళ్ళేం కాల్ చేసి వాళ్ళతో అయితే మాట్లాడరు. ఇంకా ఫ్రెండ్ రెఫరెన్సెస్ కోసం కూడా ఇక్కడ ఒక ఫ్రెండ్ నేమ్‌ని అలాగే
అతని యొక్క నంబర్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఇది రెఫరెన్సెస్ కోసమే. సో, వీటన్నిటిని ఎంటర్ చేసి కంటిన్యూ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క అప్లికేషన్ సబ్మిట్ అవ్వడానికి కొంచెం టైం అయితే తీసుకుంటుంది. సో, అప్పటి వరకు 1 ఆర్ 2 మినిట్స్ అయితే వెయిట్ చేయండి ఫ్రెండ్స్. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఫేస్ ఐడీ వెరిఫికేషన్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం చూసారంటే వాళ్ళు కొన్ని పాయింట్స్ అయితే ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గుడ్ లైటింగ్ ఆన్ యువర్ ఫేస్. ఇక్కడ మన యొక్క ఫేస్‌ని ఎలా ఫోటో తీసుకోవాలో వాళ్ళు పాయింట్స్ వైస్ ఇవ్వడం జరిగింది. వాటినన్నిటిని చదువుకునేసి కింద చూసారంటే నో మాస్క్, నో గ్లాస్, నో క్యాప్. సో, ఇవన్నీ చదువుకునేసి ప్రొసీడ్ టు టేక్ సెల్ఫీ అనే ఆప్షన్ కనిపిస్తుంది గదా! దీనిపైనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఇలా సెల్ఫీనైతే మంచి లైటింగ్ ఉన్న కండిషన్‌లో తీసుకొని, మంచిగా ఒక సెల్ఫీ తీసుకొని అప్‌లోడ్ అయితే చేసేసేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో చూసారా? యువర్ క్రెడిట్ లిమిట్ హాస్ బీన్ ఇంక్రీజ్డ్ 80,000. ఇక్కడ మనకి 80,000 అయితే వీళ్ళు లోన్ ఇవ్వడం జరిగింది. సో, కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో ఫ్లెక్సీ పర్సనల్ లోన్ 80,000 డైరెక్ట్ ఇప్పుడు మనకైతే బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అవ్వడానికి రెడీగా ఉంది. ఇంకా కింద చూసారంటే 2,00,000 అమౌంట్ అనేది లాక్డ్‌లో ఉంది. సో, ఫస్ట్ ఇప్పుడైతే మనం 80,000 లోన్ ఎదురుగా ఉన్నటువంటి గెట్ నౌ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారా లోన్ అమౌంట్ 80,000 ఈఎంఐ వచ్చి 7,642 రూపీస్. అలాగే ఇది ఎన్ని నెలలంటే 12 మంత్స్. ఇక్కడ కింద చూసారంటే సెలెక్ట్ లోన్ అమౌంట్ అనేది ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ మనం 5,000 నుంచి 80,000లో ఎంతైనా తీసుకోవచ్చు. మన యొక్క అవసరాన్ని బట్టి ఇక్కడ లోన్ అనేది తీసుకోవచ్చు. మీకు 80,000 తీసుకోవాలని ఏం లేదు. మీకెంత అవసరం అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు 30,000 అవసరం ఉంటే 30,000 తీసుకోండి. లేదు మాకు 80,000 కావాలంటే 80,000 కూడా ఇక్కడ తీసుకోవచ్చు. అలాగే కింద టెన్యూర్ కూడా అంతే. క్రెడిట్ బిలో మనం టెన్యూర్ అనేది 6 మంత్స్ నుంచి స్టార్ట్ చేసుకొని 60 మంత్స్ వరకు అయితే పెట్టుకోవచ్చు. అంటే దాదాపు 5 ఇయర్స్ వరకు ఇక్కడ వీళ్ళైతే మనకి టెన్యూర్ ఆప్షన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. సో, మీరు రీపేమెంట్ ఎన్ని నెలల్లో చేసుకోగలరో అన్ని నెలలనైతే ఇక్కడ సెలెక్ట్ చేసుకునేసి వ్యూ సమ్మరీ అండ్ చార్జెస్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైన అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారంటే మన యొక్క లోన్ అమౌంట్, టోటల్ ఇంట్రెస్ట్, ఫీస్ అండ్ చార్జెస్ అంటే ప్రాసెసింగ్ ఫీ ఎంత, జీఎస్టీ ఎంత, లోన్ డాక్యుమెంట్ ఫీ ఎంత క్లియర్‌గా ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. కింద చూసారంటే ట్రాన్స్‌ఫర్ టు బ్యాంక్ అనేది 75,245 రూపీస్. ఇక్కడ 80,000లో చార్జెస్ అన్ని కట్ అయిపోను. మనకి బ్యాంక్‌లోకి పడే అమౌంట్ ఎంతంటే 75,245 రూపీస్. ఇక్కడ టెన్యూర్ మనం ఎన్ని మంత్స్ పెట్టుకున్నామంటే 12 మంత్స్ అయితే ఇక్కడ పెట్టుకున్నాం. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఒకసారి చదువుకునేసి క్లియర్‌గా కింద ఉన్నటువంటి చెక్ బాక్స్ 2 ఉన్నాయి కదా! బై ఈఎంఐ ప్రొడక్ట్ అని, గెట్ మై క్రెడిట్ స్కోర్ రిపోర్ట్ అని. సో, వాటినైతే చెక్ చేసుకొని వ్యూ రీపేమెంట్ షెడ్యూల్ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ మన రీపేమెంట్ షెడ్యూల్ అయితే రావడం జరుగుతుంది. దీన్ని కూడా ఒకసారి క్లియర్‌గా చదువుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి. సో, నెక్స్ట్ స్టెప్‌లో ఎంటర్ ద పర్పస్ ఫర్ విచ్ యూ రిక్వైర్ దిస్ లోన్. అంటే మనం ఈ లోన్ ఏ పర్పస్ కోసం తీసుకుంటున్నాం. అంటే మెడికల్ ఎక్స్‌పెన్సెస్ కోసమా? హౌస్ హోల్డ్ ఎక్స్‌పెన్సెస్ కోసమా? ఎడ్యుకేషన్ పర్పసా? లేకపోతే వెహికల్ పర్చేసా? షాపింగ్ పర్పసా? లేకపోతే పర్సనల్ రీజనా? సో, ఏదైతే దాన్ని ఇక్కడ ఎంటర్ చేసుకునేసి కంటిన్యూ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ చూసారంటే నెక్స్ట్ స్టెప్‌లో వి నీడ్ యువర్ బ్యాంక్ అకౌంట్ టు డిస్బర్స్ ద లోన్. అంటే ఇక్కడ మనం బ్యాంక్ డీటెయిల్స్‌ని వీళ్ళకి ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి మనకి అమౌంట్ అయితే జమ అవ్వాల్సి ఉంటుందో ఆ బ్యాంక్ అకౌంట్‌ని ఇక్కడ మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, దానికోసం యాడ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. ఇక్కడ బ్యాంక్ యొక్క ఐఎఫ్ఎస్‌సి నంబరు అలాగే అకౌంట్ నంబర్‌ని ఎంటర్ చేసేసి కన్ఫర్మ్ అకౌంట్ నంబర్ కింద కూడా సేమ్ పైన మెన్షన్ చేసినటువంటి అకౌంట్ నంబర్‌ని ఇంకోసారి ఎంటర్ చేసేసి కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని యాడ్ అకౌంట్ ఆప్షన్ పైనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో, ఈ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసేసి అలాగే గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలంటే మనం అప్లై చేసినటువంటి లోన్ అమౌంట్ ఏ బ్యాంక్ అకౌంట్‌లోకి జమ అవ్వాలో ఆ బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్‌ని ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సో, నెక్స్ట్ స్టెప్‌లో మనకి ₹1 అనేది వాళ్ళు క్రెడిట్ చేయడం జరుగుతుంది. ఇది జస్ట్ బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫికేషన్ కోసమే. మళ్ళీ అది డెబిట్ చేయాల్సి ఉంటుంది. సో, దీనికోసం కింద కంటిన్యూ ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ స్టెప్‌లో ఇక్కడ మన బ్యాంక్ డీటెయిల్స్ వెరిఫైడ్ అయినట్లయితే ఇక్కడ వెరిఫైడ్ అని కనిపిస్తుంది. సో, డీటెయిల్స్ బ్యాంక్ నేమ్, బ్రాంచ్, ఐఎఫ్‌సి కోడ్ ఇక్కడ డీటెయిల్స్ రావడం జరుగుతుంది. ఓకే అయితే ఓకే చేసుకోండి. లేదంటే యాడ్ సేవింగ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేసి మళ్ళీ ఇంకోసారి అయితే ఇంకో బ్యాంక్ అకౌంట్ అయితే ఇక్కడ ఎంటర్ చేసుకోవచ్చు. సో, ఈ డీటెయిల్స్ చెక్ చేసుకొని కింద ఉన్నటువంటి కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మనం సైన్ లోన్ డాక్యుమెంట్ చేసుకోవాల్సి ఉంటుంది. దీనికోసం డిజిటల్ సైన్ విత్ ఫేస్ ఐడీ ఆప్షన్ కింద కంటిన్యూ అని కనిపిస్తుంది కదా! దానిపైనైతే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క లోన్ అగ్రీమెంట్ అనేది రావడం జరుగుతుంది. ఇక్కడ మీరు గమనించారంటే యువర్ లోన్ ఈస్ బీయింగ్ శాంక్షన్డ్ బై క్రేజీబీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ క్రెడిట్ బిలో మనకి క్రేజీబీ సర్వీస్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇది
క్రెడిట్ బ్యూరో 13 లెండింగ్ పార్ట్నర్స్ ఉన్నాయి కదా! అందులో ఇది ఒకటనమాట. ఇది మనకి లోన్ అయితే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ వచ్చినటువంటి డీటెయిల్స్‌ని ఒకసారి క్లియర్‌గా చదువుకొని కింద ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ టు సైన్ లోన్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో కూడా డాక్యుమెంట్ వస్తది. దాన్ని ఒకసారి క్లియర్‌గా చదువుకునేసి ఇక్కడ 3 ఉన్నటువంటి చెక్ బాక్స్‌ని టిక్ చేసుకొని కంటిన్యూ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. నెక్స్ట్ స్టెప్‌లో మన యొక్క మొబైల్ నంబర్‌కి 6 డిజిట్స్ ఓటీపీ రావడం జరుగుతుంది. దాన్నైతే ఇక్కడ ఎంటర్ చేసి సబ్మిట్ ఆప్షన్ పైన అయితే క్లిక్ చేయండి. సో, ఇక్కడ చూసారా యువర్ లోన్ విల్ బి ప్రొసీడ్ ఇన్ 1 అవర్. 1 అవర్‌లో మన యొక్క బ్యాంక్ అకౌంట్‌లకి లోన్ అమౌంట్ అనేది జమ అవ్వడం జరుగుతుంది. సో, చూసారు కదా ఫ్రెండ్స్, క్రెడిట్ బిలో లోన్ అప్లై ప్రాసెస్ అనేది చాలా సింపుల్‌గా ఉంది. ఇక్కడ మీరు గమనించారంటే నేను ఎక్కడా కూడా బ్యాంక్ స్టేట్మెంట్స్ కానీ, సాలరీ స్లిప్స్ కానీ, ఐటీఆర్ గానీ ఎక్కడ సబ్మిట్ చేయలేదు. జస్ట్ మన యొక్క డీటెయిల్స్ అనేవి వీళ్ళకి ఎంటర్ చేశాను. ఆధార్ నంబర్ అలాగే పాన్ కార్డ్ డీటెయిల్స్ మాత్రమే ఇక్కడ ఎంటర్ చేశాను. అందుకే చెప్పాను ఆధార్, పాన్ కార్డ్ ఉంటే చాలు మనకు చాలా సింపుల్‌గా ఇందులో లోన్ అనేది రావడం జరుగుతుంది. సో, గుర్తుపెట్టుకోండి, లోన్ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళు టైమ్‌లీ పేమెంట్ చేసుకుంటాము అనుకుంటేనే తీసుకోండి. మరి ఇందులో లోన్ తీసుకునేసి టైమ్‌లీ పేమెంట్ చేయకుండా వాళ్ళు ఫోన్ చేస్తున్నారు, హెరాస్మెంట్ చేస్తున్నారని కామెంట్‌లో అయితే నన్ను తిట్టకండి. సో, ఈ క్రెడిట్ బి యొక్క లోన్ అప్లికేషన్ లింక్ మీకు డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుంచి ఈ లోన్ అప్లికేషన్ డౌన్‌లోడ్ చేసుకొని లోన్‌కైతే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఈ క్రెడిట్ బి లోన్ అప్లై ప్రాసెస్‌లో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. నేను తప్పకుండా రిప్లై ఇస్తాను. సో, ఇదన్నమాట ఈరోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చి యూజ్‌ఫుల్ అయినట్లయితే వెంటనే వీడియోని లైక్ చేసి ఛానెల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఇంకొక బెస్ట్ టాపిక్‌తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్.